ప్రైజ్ ద లార్డ్. జకరియా 3వ అధ్యాయం 7వ వచనం. నా సన్నిధిని నిలుచు భాగ్యం నీకిత్తును అంటున్నాడండి. అంటే ఎవరికండి? మనకే. ఆయన సన్నిధిలో. ఆయన సన్నిధి అంటే ఏంటండి? పరలోక రాజ్యం. పరలోక రాజ్యంలో మనల్ని ఆయన నిలపాలని ఆశపడుతున్నాడండి. ఎందుకు అని అంటే మనం ప్రతి ఒక్కరూ ఆయన బిడ్డలమే కదా. ఏ ఒక్క ఆత్మ నశించిపోకూడదనే కదా ఆయన ప్రతి నిత్యము ఇంత ఓర్పుతో సహనంతో ఎదురు చూస్తున్నాడు. అంటే ప్రతి ఒక్కరూ ఆయన సన్నిధిలో యుగములు తనతో ఉండాలని ఆశపడుతున్నాడు. కాబట్టి మరి ముఖ్యంగా ఆయన సన్నిధిలో అంటే పరలోక రాజ్యంలో ఇంక మనకి అసలు ఊహించని విధంగా అక్కడ అన్నీ ఉంటాయంటండి. భూలోకం పైనే మనము కష్టపడే ఆడితోనే ఎవరికి ఆదాయం తగ్గట్టు గొప్ప గొప్ప బంగ్లాలు, బిల్డింగులు, విల్లాలు, డూప్లెక్స్ హౌసులు, డాబాలని, రేకుల షెడ్ అని ఇలా ఒక్కొక్కరు ఒక్కో రీతిగా ఆదాయాన్ని బట్టి మనం నిర్మించుకుంటున్నాం. వాటిల్లో కూడా మనకు అవసరమైన సదుపాయాలన్నీ కల్పించుకొని చక్కగా హ్యాపీగా ఉంటున్నాం. కానీ ఇదే జీవితం అనుకొని ఇక్కడే మనం అని అనుకుంటున్నాం కదా. కాదండి, త్వరలో ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన రాకళ్ళలో ఎత్తబడే వారి గుంపులో ఉండాలని ఆశపడుతున్నాడు. కాబట్టి ఆయన సన్నిధిలో మనల్ని నిలపాలని ఆశపడుతున్నాడు. కాబట్టి ఈ వాక్యంతో మరింతగా మనల్ని మేల్కొల్పాలని ఆశపడుతున్నాడండి. ఎందుకని అంటారా, మన భూమి పైన మహా అయితే 70, మహా అయితే అధికమైతే 80 అని రాసి ఉంది. 80 అవని 90 నుండి 100 సంవత్సరాలైనా సరే మనిషి మామూలుగా చనిపోవటం నిజమే కదా. ఆత్మ అనేది ఉన్నది నిజమే కదా. అది ఇదేంటి నమ్మకపోయినా సరే పరలోక రాజ్యము అగ్ని ఆరదు, పురుగు చావదని 2 అనేది ఉన్నమాట నిజమే కదా. మరి ఆయన నమ్మి విశ్వసించి ఆయన మార్గంలో నడుచుకున్న వారు ఆయన రాజ్యంలో ఆయన సన్నిధిలో నిలపాలని ఆశపడుతున్నాడు. ఆయన మాట లెక్క చేయకోకుండా భూమిపై ఇష్టానుసారంగా ఎవరి కాళ్ళు నడుచుకున్న వాళ్ళు అగ్ని ఆరదు, పురుగు చావదన్న లెక్కలో వాళ్ళు విడవబడతారండి. ఆ లెక్కలో విడవబడకూడదనే మరింతగా దేవుడు ఈ రకంగా నా సన్నిధిలో నిలిచి భాగ్యం నీకు ఇత్తును అంటున్నాడండి. ఎవరిస్తారని చెప్పండి. ఈ రోజుల్లో అన్ని విషయాల్లో కూడా దేవుడు మనకి ఎంత ఇదిగా ఎందుకంటే ఎంత ఇదిగా మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడంటే ఆయన రాజ్యంలో మనం ఉండాలని. అంటే ప్రతి ఒక్కరం కూడా ఆయన బిడ్డలం కాబట్టి ఆయన సన్నిధిలో నిలుపుకోవాలని ఆశపడుతున్నాడండి. భూమి పైన మనం కష్టపడ్డ దానికి ఏదో ఒక ఇల్లు ఉంటేనే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఆయన రాజ్యంలో అండి బంగారపు వీధులంట, బంగారపు పెద్ద పెద్ద బిల్డింగులు, వాటి మీద వజ్రాలు వైడూర్యాలు పొదుగుంటాయంటండి. అవన్నిట్లో కూడా మనం ఉండాలని ఆశపడుతున్నాడు. కింద మనం భూలోకం పైన ఒక ఇల్లు కొంచెం ఏమైనా బంగారం ఉంటేనే మనం ఎంతో ఇదిగా అవుతున్నాం. కానీ అక్కడ అన్ని బంగారపు వీధుల మీద నడిపిస్తాడంటే అసలు మనకి ఎంత గొప్ప ధన్యత కలిగి ఉంటామండి. మనుషులము భూమి పైన ఒక్కొక్కరు ఒక్కొక్క ఇదిగా ముందుకు వెళుతూ ఉంటాము. నాకు అది ఉంది, నాకు ఇది ఉంది, నాకు అది ఉంది అని. కానీ మన తండ్రి అండి అందరం సమానం అనే ఆయన బిడ్డలందరినీ ఆయన సన్నిధిలో ఉంచుకోవాలని వాక్యంతో మాట్లాడుతూ మరింతగా మేల్కొల్పుతున్నాడండి. ఎవరు కూడా ఆయన సన్నిధిని కోల్పోయే వారిగా ఉండకోకుండా ఆయన రాకళ్ళు ఎత్తబడే వారి గుంపులో ఉండాలి దేవుడు మరింతగా ఆశపడుతున్నాడు. మనందరం కూడా ఆయన రాకళ్ళు ఎత్తబడే వారి గుంపులో ఆయన సన్నిధిలో ఆ పరలోక రాజ్యంలో నిలిచే వారిముగా మనందరం ముందుముగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.